సార్ మనకి ఇప్పుడు పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కదా సార్. ఆ ఇన్వెస్ట్మెంట్స్లో గూగుల్, క్వాంటమ్ వ్యాలీ ఇలాంటి పెద్ద పెద్ద ఏఐ డెవలప్మెంట్ కంపెనీస్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా సార్. కానీ ఇప్పుడు ప్రజెంట్ స్ట్రీమ్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా లేదు కదా సార్. ఇప్పుడు మనకి ఇప్పుడు నేను చదివే కాలేజ్లో నార్మల్ స్ట్రీమ్ ఉంది సార్. ఇప్పుడు ఏఐ లాంటి అడ్వాన్స్ స్టడీ కోసం మనం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా గవర్నమెంట్ ఎలాంటి సపోర్ట్ చేస్తుంది? మీరు అడిగేది చాలా వ్యాలిడ్ ప్రశ్న. మీరు చూస్తే ఇప్పుడు ఏఐ కానివ్వండి, క్వాంటమ్ కావాల్సిన కరికులం మొత్తం మనం రీవ్యాంప్ చేయాలి. అందుకే అది మాకు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్లో పెద్ద ఎత్తు రిఫార్మ్స్ తీసుకొస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే రోల్ ఆఫ్ కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏంటి, యాప్షీ విచ్ ఇస్ ద బాడీ దట్ సెట్స్ ద కరికులం అండ్ ఆల్ వాళ్ళది ఏంటి, ఈ సార్ట్ ఆఫ్ రీడిఫైన్ దర్ ఎంటైర్ స్కోప్ చేసి ఇప్పుడు ఐఎమ్ సేయింగ్ దట్ ది యాప్షీ professors as advisors, they should create world class content that is meaningful, content that can create engagement, content that is able to see what is the changes that is going to come about 10 years from now. So ఇప్పుడు AI వచ్చింది, దాని తర్వాత క్వాంటమ్, right, then entire electronics manufacturing, the various sectors that we are focusing, దానికి కావాల్సిన కరికులం మనం చేయాల్సిన అవసరం. మన భారతదేశంలో మనం కొన్ని విషయాలు ఎక్కడ పొరపాట్లు చేస్తున్నాం అంటే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అట్లా. మీరు అందరూ చూసారంటే ఆల్ కంప్రెస్డ్ బయోగ్యాస్ అంతా ఒక క్లస్టర్ తీసుకొస్తున్నాం. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక క్లస్టర్, డిఫెన్స్ ఒక క్లస్టర్, రెన్యూబుల్ ఎనర్జీ ఒక క్లస్టర్, సిమెంట్ ఒక క్లస్టర్, డేటా ఐటీ ఒక క్లస్టర్, క్వాంటమ్ ఒక క్లస్టర్. ఇది ఎందుకు చేస్తున్నానంటే క్లస్టర్ క్రియేట్ చేయాలంటే యూ నీడ్ అ వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్. Now vertical is what does it take to build a cluster? Let's take AC as a great example, right? You need housing, you need copper piping, you need gas, the refrigerant gas, then you need packaging, you need manuals. That is what I call the verticals, right? All the companies that make an air conditioner from raw material టు డెలివరింగ్ ఏసీ మన ఇంటికి డెలివరీ చేసే సమయానికి మొత్తం వర్టికల్స్ ఏంటి, అది ఒకటి. హారిజాంటల్ ఇక్కడ ఉంది. హారిజాంటల్ ఏంటి, నా శాఖ విద్యాశాఖలో కరికులం ఏంటి, ట్రైనింగ్ ఏంటి, సర్టిఫికేషన్ ఏంటి, దాని తర్వాత ఐటీఐస్ ఇంటిగ్రేషన్. ఎందుకంటే ఇప్పుడు ఏసీలు బిగిచ్చి వెళ్ళిపోతాం కదా, దాని తర్వాత మెయింటెనెన్స్ ఉంటుంది ఏసీకి. సో మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు, లిఫ్ట్ మెయింటెనెన్స్ ఎవరు చేస్తారు. సో ఎంటైర్ ఎకో సిస్టమ్ మొత్తం బిల్డప్ చేయాలి. సో కంపెనీస్ తో టైట్ గా ఎంగేజ్ ఎకో సిస్టమ్ క్రియేట్ చేసి మీరన్న సమస్యలు ఉండవు రాబోయే రోజులు. అండ్ యూజింగ్ ఈ కంపెనీ షుడ్ గివ్ ఫీడ్బ్యాక్ ఆన్ కరికులం ఎట్లా మెరుగుపరచాలి, కరికులం ఎట్లా టైట్ చేయాలి, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు.